ప్రభునందు ప్రియమైన దైవారాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలంలో మరలా మీతో ఈ రీతిగా కలుసుకుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని మాటలను ధ్యానం చేయటానికి ప్రభువు నాకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీలో అనేకులు దైవారాధన కార్యక్రమం ద్వారా మీరు పొందుతూ ఉన్నటువంటి మేలులను, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఫోన్ ద్వారా, ఉత్తరాల ద్వారా ప్రత్యక్షంగా కలిసి మాకు తెలిపి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దైవారాధన కార్యక్రమం మీ యొక్క ప్రోత్సాహంతో, దేవుని యొక్క కృపతో ఈరోజు 12వ ఎపిసోడ్ మరి మీ ముందుకు తీసుకురాగలగటానికి దేవుడు చేసిన ప్రత్యేకమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా దైవారాధన కార్యక్రమం చూడటానికి సిద్ధంగా ఉన్నారు కదా. దానికి ముందుగా దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మన ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ అత్యంత కృపను బట్టి గడిచిన వారమంతటిలో మమ్మల్ని మీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచి తిరిగి ఈ మా ప్రభువు దినాన్న, నీ పునరుత్థాన దినాన తండ్రి నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించి కీర్తించి ఘనపరిచి నిన్ను ధ్యానించటానికి మీరు మాకిచ్చిన ఈ తరుణం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా ప్రభువా, నీవు మాతో మాట్లాడండి తండ్రి. దైవారాధన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ప్రేక్షక కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా ఈ సమయంలో ఆత్మ సంబంధమైన ఈవులతో, వరములతో దర్శించి దీవించుమని, మీ ధ్యానాన్ని మేము అనుభవించగలగటానికి, ఆశీర్వదించబడటానికి నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో నయమాను అనేటటువంటి వ్యక్తిని గురించి దేవుని వాక్యములో నుండి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ నయమాను అనేటటువంటి వ్యక్తి సిరియా దేశానికి సైన్యాధిపతి అని దేవుని వాక్యములో రాయబడింది. అతడు సిరియా దేశానికి గొప్ప జయాన్ని కలుగు చేసినటువంటి సైన్యాధిపతి. అంతేకాకుండా అతడు తన యజమానుడైనటువంటి రాజు యొక్క దృష్టిలో చాలా ఘనత పొందినటువంటి వాడని, దయ పొందిన వాడని దేవుని వాక్యములో మనకు కనబడుతుంది. ఆ తర్వాత అతడు మహాపరాక్రమశాలి అని కూడా దేవుని వాక్యములో అతని గురించి వ్రాయబట్టాన్ని మనం ఈ మొదటి వచనంలో గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, నయమాను అతడు జయశీలి, నయమాను అతడు మహాఘనుడైనటువంటి వ్యక్తి, నయమాను అతడు పరాక్రమశాలి అని దేవుని గ్రంథము ఇక్కడ మనకు తెలియచేస్తుంది. కానీ ఒక విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే అతడు ఒక కుష్ఠరోగి. ప్రియమైన వాళ్ళరా, మానవుడు అతడు సాంకేతిక పరంగా ఎంతటి పరిజ్ఞానాన్ని ఈదనాన్న సంపాదించుకున్నప్పటికీ, యుద్ధ నైపుణ్యాన్ని మానవుడు ఎంతగా ఈదనాన్న సంపాదించుకున్నప్పటికీ, ఈ రోజున మనం చూసినట్లయితే క్షణకాలంలో యావత్ భూప్రపంచాన్ని కూడా భస్మీపటలం చేయగలిగినటువంటి మారణాయుధాలను మానవుడు కనుక్కున్నారు. వైద్యపరంగా
అనేకమైనటువంటి విజయాలను ఈ రోజున మానవుడు సాధించాడు. కిడ్నీలు మారుస్తూ ఉన్నారు. శరీరములోని అన్ని అవయవ భాగాలను మానవుడు మార్చగలుగుతున్నాడు. చివరికి గుండెను కూడా మార్చి, ఈ మధ్యనే పేపర్లు చూచాను, కృత్రిమమైనటువంటి గుండెను కూడా మానవుడు రూపొందించాడు. దాని చేత మానవుణ్ణి కొంతకాలం జీవించటానికి అతడు ఆ వస్తువు సహాయం చేసేటట్లుగా అతడు రూపొందించాడని చెప్పి నేను ఈ మధ్య పేపర్లో చదివాను. మానవుడు ఎన్నెన్ని విజయాలు సాధించిన, మానవుడు చంద్రమండలానికి ఎక్కి వెళ్ళిన, చివరికి మానవుడు ఒకవేళ సూర్య గోళానికి ఎక్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని ఏమిటంటే, నిశ్చయంగా మానవుడు పాపి. మానవుడు పాపి అని బైబిల్ గ్రంథం చాలా తేటగా మనకు జ్ఞాపకం చేస్తుంది. రోమా పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని దేవుని గ్రంథము తెలియజేస్తుంది. అదే అధ్యాయంలో 23వ వచనంలో మనం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవులను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం విషయంలో విద్యావంతులని, పండితులని, పామరులని, విద్య లేని వారిని, లేక ఆ దేశస్థుడని ఈ దేశస్థుడని, ఆ కులస్థుడని ఈ కులస్థుడని ఏమాత్రము వ్యత్యాసము లేకుండా మానవులందరూ కూడా పాపము చేశారు. దేవుని దృష్టిలో వారు దోషులైపోయారు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పాపమనే ఈ రోగం, కుష్ఠరోగం ఎలాగూ అది దాచుకోలేనటువంటి రోగమో, కుష్ఠరోగం ఎలాగూ దాగని రోగమో, ఈ పాపం అనేటటువంటి మానవునికి పట్టిన ఈ రోగం కూడా, ఈ రుగ్మత కూడా దాగని రోగమని దేవుని గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట స్పష్టంగా వ్రాయబడి ఉంది. అదేమిటంటే, మీ పాపము మిమ్మును పట్టుకొను అని చెప్పి అక్కడ వ్రాయబడినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండునని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అవును ప్రియులరా, పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది ఒకానొక దినాన్న. అంతేకాకుండా నీ పాపము నీ వాకిట పొంచి ఉంటుంది అనే విషయాన్ని దేవుని వాక్యము ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంది. నయమాను అతడు జయశీలి, అతడు ఘనుడు, అతడు పరాక్రమశాలి అయినప్పటికీ కూడా ఒకానొక దినాన్న అతని యొక్క కుష్ఠరోగం బయటపడింది. అతడు కుష్ఠరోగని అతని ఇంటి వారందరూ కూడా తెలుసుకోగలిగారు. చివరికి ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఒక చిన్నది ఇశ్రాయేలీ దేశం నుండి తమ దేశానికి చెరకుని తీసుకుని రాబడినటువంటి ఆ ఇంటిలో పనిచేసేటటువంటి ఒక చిన్నది తమ యజమానుడైనటువంటి నయమాను కుష్ఠరోగి అనే సంగతిని ఆమె గ్రహించింది. ప్రియమైన స్నేహితులారా, నయమాను ఇంట ఉన్నటువంటి ఈ చిన్నదాన్ని గురించి కొద్ది క్షణాలు మనం ఆలోచన చేద్దాం. ఈ చిన్నది ఇశ్రాయేలీ దేశము నుండి నయమాను చేత చెరపట్టబడి తీసుకుని రాబడినటువంటి చిన్నది. ఈ చిన్నది నయమాను ఇంటిలో తన తల్లిదండ్రులను పోగొట్టుకుని, తన అన్నదమ్ములను, రక్త సంబంధులను అందరినీ పోగొట్టుకుని ఆ ఇంటిలో ఒక దాసిగా జీవిస్తూ ఉంది. వాస్తవానికి నయమాను ఈ బిడ్డ, ఈ చిన్నది ద్వేషించాలి తన హృదయంలో. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో మిగతా వచనాలని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సమయం ఉంటే ఈ వాక్య భాగాన్ని చదవండి. ఈ చిన్నది అపకారం చేసినటువంటి నయమానుకు ఉపకారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్నదిగా మనకు కనపడుతుంది. తన పరిసరాలలో జరుగుతూ ఉన్నటువంటి విషయాలను గమనించి వాటి పట్ల తగిన రీతిగా స్పందించినటువంటి ఇశ్రాయేలీ చిన్నది ఈ చిన్నది. అపకారం చేసిన నయమానుకు ఉపకారం చేస్తున్నటువంటి
చిన్నదిగా ఈ చిన్నది మనకు కనబడుతుంది. తన యజమానుని యొక్క రోగం పోయేటటువంటి మార్గాన్ని, ఒక శుభవర్తమానాన్ని తన యజమానుని యొక్క చెవిలో ఈ చిన్నది వేసిందని దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనబడుతోంది. ప్రియులారా, ఈ చిన్నది బహుశా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. భారతదేశంలో క్రైస్తవ సంఘం కూడా ఈ దేశ జనాభాతో పోల్చుకుంటే చాలా చిన్నది. భారతదేశంలో క్రైస్తవ సంఘం పట్ల ప్రజలు, ప్రభుత్వాలు ఎంత నిరాదరణ చూపిస్తున్నప్పటికీ కూడా ఈ చిన్నది తన దేశానికి సేవ చేస్తూనే ఉంది. తరతరాలుగా ఈ దేశంలో క్రైస్తవ సంఘం తన దేశానికి అన్ని రంగాలలో తన యొక్క ప్రత్యేకమైనటువంటి పరిచర్య, తనకు చేతనైనటువంటి సహాయాన్ని ఈ దేశానికి చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. దేవుని పిల్లలారా, నయమానులో ఒక సుగుణాన్ని నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. అదేమిటంటే, తనకు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని అనే దాన్ని అతడు పరిగణలోకి తీసుకోలేదు. తన ఇంటిలో పని మనిషి చెప్పిందా, లేక తన ఇంటిలో ఉన్నటువంటి యజమానుడు గొప్పవాడు చెప్పాడా అని చెప్పి అతడు ఆలోచన చేయలేదు. కానీ తన వ్యాధి పోయేటటువంటి మార్గాన్ని ఆ చిన్నది చెప్పినప్పుడు అతడు మనపూర్వకంగా దాన్ని నమ్మాడు. ఇశ్రాయేలీ దేశానికి అతడు ప్రయాణమై వెళ్ళాడు. ఇశ్రాయేలీ దేశంలో ప్రవక్తను కలుసుకున్నాడు. అయితే తాను ఊహించిన రీతిలో ప్రవక్త ప్రతిస్పందించలేదని కొంచెం కోపం తెచ్చుకున్నాడు. చాలా పర్యాయాలు మనం ఊహించిన రీతిలో దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నీవు అనుకున్న విధానంలో, పద్ధతిలో దేవుడు తన కార్యాలు నీ జీవితంలో చేయాలని నీవు ఆలోచన చేస్తూ ఉంటావు. అది సరైనటువంటి ఆలోచన కాదు. దేవుడు తనదైనటువంటి రీతిలో మన జీవితాల్లో తన కార్యాలు చేసేటటువంటి వాడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అని దేవుడు. ఆయన తన చిత్తాన్ని ఏ రీతిగానైనా మన జీవితంలో జరిగించడానికి సమర్థుడనే సంగతిని ఈ సమయంలో మనం గమనించుకోవాలి. ఎలీషా తనను ఆహ్వానించలేదని, తనకు స్వాగత సత్కారాలు తెలియచెప్పలేదని, లేక తాను బయటకు వచ్చి తన యొక్క వ్యాధి కలిగిన ప్రదేశములో తన శరీరం మీద చేయి ఉంచి ప్రార్థించలేదని ఇతడు కొంచెం మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఇతడు మనస్తాపానికి గురి కావటానికి మరొక కారణం కూడా ఇక్కడ కనబడుతుంది. అదేమిటంటే, ఎలీషా అన్నాడు కదా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవు అవుతావు అని అతనితో చెప్పాడు. ప్రేమ వలన వెంటనే ఈ నయమానులో ఒక అహం ఒక్కసారి పైపు తన్నుకొచ్చింది. అతడు వెంటనే అంటున్నాడు కదా, దమస్కు నదులైన అబానాయును, పర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి మా దేశంలో లేవా? ఈ దేశంలోనికి వచ్చి ఈ యోర్దాను నదిలో నేను స్నానం చేసినంత మాత్రాన నేను స్వస్థత పొందుతానా అని చెప్పి అతడు వెంటనే తన దేశానికి సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి అతనిలో అహంభావం పైకి తన్నుకొచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారు, చాలాసార్లు మనం మన దేశాన్ని ప్రేమిస్తాం, మన దేశ సంస్కృతిని మనం ప్రేమిస్తాం, మన దేశ వేష భాషలను మనం ప్రేమిస్తాం, మన దేశంలో ఉన్నటువంటి నదాలను మనం ప్రేమిస్తాం, పర్వతాలను మనం ప్రేమిస్తాం, మన దేశ నైసర్గిక స్వరూపాన్ని మనం ప్రేమిస్తాం. అయినంత మాత్రాన దేశం పట్ల మనకున్న ప్రేమ మన ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళకూడదు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేశాన్ని మనం ప్రేమించి
దేశాన్ని నిశ్చయంగా మనము దేశం యొక్క సమగ్రత కొరకు పాటుపడవలసిన వారమై ఉన్నాం. అనంత మాత్రాన మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోవటానికి మన దేశము పట్ల మనకున్న ప్రేమ కారణం కాకూడదు అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం దేనినైనా అభిమానించవచ్చు, కానీ మన అభిమానం దురభిమానంగా మారకుండా, వికటించకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మన అభిమానం మనల్ని సహేతుకంగా ఆలోచించకుండా అవరోధించేదిగా ఎప్పటికీ కాకూడదు. మన అభిమానం యేసుక్రీస్తు ప్రభువును, లోకరక్షకుడైనటువంటి దేవుని పరాయి మతానికి చెందినటువంటి వాడుగా లేక పరాయి దేశానికి చెందిన వాడుగా చూడటానికి మనల్ని పురికొల్పింది అంటే మనం చాలా ప్రమాద స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు దురభిమానం అనేది తీవ్రవాదానికి జన్మనిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం మన దేశాన్ని ప్రేమించాలి, అభిమానించాలి. అదే సమయంలో మన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనం సరైనటువంటి నిర్ణయాలను చేయటానికి విజ్ఞత కలిగినటువంటి వారంగా జీవించాలి. అహం దెబ్బతిన్నవాడుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి నయమానుతో ప్రేమను వలన అతని దాసులలో ఒకడు మరలా ఇలా మాట్లాడాడు, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయుటకు తప్పనిసరిగా ఒప్పుకునేవాడు కదా అన్నాడు. ఒకవేళ అతడు ఒక గొప్ప యాగాన్ని చేయమంటే నీవు చేసేవాడివే, లేక ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని నీవు చేయాలి, అప్పుడు నీవు స్వస్థపడతావు అని చెప్తే నీవు తప్పనిసరిగా చేసేవాడివే. ఆ ప్రవక్త అలాంటిది ఏమీ చెప్పకుండా చాలా సూక్ష్మంగా, చాలా చిన్న విషయాన్ని నిన్ను కోరాడు. అదేమిటంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. నీకెందుకు ఈ అహంభావం? నీవెందుకు కోపం తెచ్చుకుంటా? ఈ పని నీవు చేసి చూడొచ్చు కదా అని దాసుడు మరలా మాట్లాడినప్పుడు నయమాను ఆలోచించాడు. 2వ పర్యాయం తిరిగి యోర్దాను వైపు తన రథాన్ని తిప్పాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీతో అనేక పర్యాయాలు మాట్లాడుతూనే ఉన్నాడు. అనేక పర్యాయాలు దేవుడు నీ ఆత్మ సంబంధమైనటువంటి పాప వ్యాధిని పోగొట్టుకునే మార్గాన్ని నీకు పలుమార్లు తెలియచేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక కారణం చేత మనలో ఉన్నటువంటి అహాన్ని మనం ఆశ్రయించి దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన రక్షణను మనం పోగొట్టుకుంటూనే ఉన్నాం. ఇక్కడ నయమాను అతడు ప్రవక్త చెప్పినట్లుగా విధేయుడై యోర్దాను నదిలోనికి వెళ్ళాడు. 7 పర్యాయాలు ప్రవక్త చెప్పినట్లుగా నదిలో అతడు మునిగాడు. గొప్ప అద్భుతం జరిగింది, గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది. అతని కుష్ఠము పోయి అతని శరీరము, అతని దేహము పసిపిల్ల దేహము వలె మారింది అని 14వ వచనంలో ఇక్కడ వ్రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా దేవుని స్వరానికి మనం విధేయత కనపరుస్తామో, దేవుడు తన దైవజనుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనం విధేయత కనపరుస్తామో, దేవుడు మన ఆత్మ సంబంధమైనటువంటి రోగాన్ని తీసివేయటానికి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మన జీవితంలో, మన హృదయంలో ఆయన చేస్తాడు. ఈ దినాన నీవు సహితము దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని స్వరానికి నీవు విధేయత కనపరిచి ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు విధేయత కనపరిచి నీ అహాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువానను రక్షించమని నీవు ప్రార్థన చేసినట్లయితే, రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు నీ పాప రోగము నుండి నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరుస్తాడు. గొప్ప అద్భుత కార్యాన్ని
దేవుడు నీ ఆత్మలో జరిగించి నీకు రక్షణను ప్రసాదిస్తాడు. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉంది. ఈ భూమి మీద పాపము క్షమించే అధికారం ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుచేతనంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకములో జన్మించి జీవించి మానవ పాప పరిహారార్థమై తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను పవిత్రపరచటానికి, నిన్ను పాప రహితునిగా చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీవు ప్రభువైన యేసుక్రీస్తును, ప్రభువా నన్ను రక్షించు, నా పాపములు నీవు క్షమించమని ప్రార్థన చేసినట్లయితే ఆయనను తప్పనిసరిగా రక్షిస్తాడు. ఆయన పాప